జీవీఎంసీ 86వ వార్డ్ కూర్మన్నపాలెం శివారు మాతృశ్రీ నగర్ లేఅవుట్లో కొద్ది రోజులుగా స్థలాల ఆక్రమణ అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాతృశ్రీ నగర్ సర్వే నెంబర్ 27లోని పలువురు బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. 1984లో సొసైటీ ద్వారా తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశామని, అప్పటి నుంచి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు ఆన్యక్రాంతం కాకుండా ఉండడం కోసం షెడ్యూల్ నిర్మాణం చేపట్టామని, అయితే ఈ విషయంలో కూటమి నేతల ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించామంటూ చేస్తున్న దుష్ప్రచారం తమను బాధించిందన్నారు. ఇక్కడ సమస్యను ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధితులు టి వెంకటరావు, ఎస్ వరప్రసాద్, పి అప్పారావు, కేఎస్ఎన్ గుప్తా, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 40 ఏళ్ళు పైగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ అండి. అందరూ 45 ఇయర్స్ 1980, 82 ఆ ప్రాంతంలో కొనుక్కున్నవి. అందరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా మా ప్లాట్లవి. అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం. ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు. అందరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని. తర్వాత వార్తలు వచ్చాయి, కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని. కూటమి నాయకులే కాదు, ఇతర ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి. మేమంతా ప్లాట్ ఓనర్స్మి. గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం.